ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం, తర్వాత ద్వాదశి రోజున పారాయణ చేయటం. ఇది ఏకాదశికి ఉపవాస నియమం ఏమన్నా ఉన్నదా అండి, పగలు మరి మేము ఉండలేమండి అనుకున్న పక్షంలో మనము పగలు భోజనం చేసి రాత్రి భోజనాన్ని వర్జించడం, అంటే రాత్రి భోజనం చేయకుండా ఉండటం. లేకపోతే కనుక పగలు ఏదైనా పలహారం చేసి రాత్రి భోజనం అంటే మన శరీరం ఎంతవరకు సహకరిస్తే అంతవరకు అండి. శరీరాన్ని ఇబ్బంది పెట్టి మటుకు చేయకూడదు. మామూలుగా మటుకు మనం గమనించినట్లయితే ఏకాదశికి మటుకు ఏకాదశ్యాం నిరాహార్యం అనేటటువంటి మాట. అంటే ఏకాదశి రోజున పూర్తిగా గనక ఉపవాసం ఉన్నట్లయితే రాత్రిపూట ఏదైనా సరే ఒక పిండి లాంటిది పలహారం చేసుకొని తిని అప్పటికప్పుడు చేసినటువంటి ఏదైనా రౌటి పచ్చడి లాంటిది చేసుకొని తినచ్చు. ఈ విధంగా చేయొచ్చు. స్నానం అంటారా, స్నానంకి కుదిరితే ఏదైనా నదికి కానీ సముద్రానికి కానీ వెళ్ళి చేసుకోవటం, ఇంట్లో దీపారాధన చేసుకోవటం. ఈ రోజున కుదిరితే మన దగ్గర ఉంటే ఆవు నేతితో కనుక దీపారాధన చేస్తే మంచిది అని చెప్తారు పెద్దలు. ఈ విధంగా ఏకాదశి రోజునంతా కూడా ఉపవాసం ఉండి ద్వాదశి రోజున ద్వాదశి గడియలు వెళ్ళిపోకుండా పారాయణ చేయాలి. పారాయణ చేయడం అంటే భోజనం చేయడం అన్నమాట. అదే విధంగా అంటే మన ఇంట్లో చక్కగా పూజాధికాలు పూర్తి చేసుకొని దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో కూడా దర్శనం చేసుకొని ఆ తర్వాత ఇంటికి వచ్చి మనం భోజనం చేయటం. మనం భోజనం చేయటంతో పాటుగా మన ఎవరైనా శక్తానుసారంగా ఒకళ్ళకో ముగ్గురికో ఇద్దరికో ఐదుగురికి ఎంతోమందికి భోజనం పెట్టి ఏదో ఒకటి లేకపోతే కనుక ఏదో చిన్న పండో ఫలమైనా సరే ఎవరికన్నా ఇచ్చి మనం భోజనం చేయటం. ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారికి ఆ హరిహరుల యొక్క అనుగ్రహం కలుగుతుంది.